ఆర్థిక వృద్ధి నిర్వచనాలు ఏమిటి? 1960 దశకం నుంచి ఆర్థిక వృద్ధిని అనేక మంది ఆర్థికవేత్తలు వేరు అర్థాలలో నిర్వచించినారు. ఏ ఇద్దరు ఆర్థికవేత్తలు కూడా ఒకే అర్థంలో నిర్వచించలేదు. సైమన్ కొజెనెట్స్ అనే ఆర్థికవేత్త ఆర్థిక వృద్ధిని దీర్ఘకాలికపు ప్రక్రియ అంటాడు. దీర్ఘకాలికపు ప్రక్రియ అంటే దీర్ఘకాలములో నిజ జాతీయ ఆదాయము తలసరి ఆదాయాలు పెరుగుతూ ఉంటే దానిని ఆర్థిక వృద్ధి అంటాడు. అయితే మైకెల్ పి తొడారో ఏమంటాడంటే దీర్ఘకాలములో జీడిపి అనేది స్థిరత్వముతో వృద్ధి చెందితే దానిని ఆర్థిక వృద్ధి అని మైకెల్ పి తొడారో అంటాడు. మ్యాడిసన్ ఏమంటాడంటే ఒక నిర్ణీత కాలంలో నిజ జాతీయ ఆదాయము యొక్క నిజ జాతీయ ఆదాయ వృద్ధి రేటులో వచ్చిన మార్పును ఆర్థిక వృద్ధి రేటు అని అంటాడు. మరి జాకబ్ షుంపీటర్ అనే ఆర్థికవేత్త ఏమంటాడంటే ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత కాలంలో నిజ జీడిపి నిరంతరము పెరుగుతూ ఉంటే దానిని ఆర్థిక వృద్ధి అని చెప్పేసి జాకబ్ షుంపీటర్ అంటాడు. సిపి కిండల్ బర్గర్ ఏమంటాడంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిలోని పెరుగుదల వల్ల జాతీయ ఆదాయము పెరిగితే దానిని ఆర్థిక వృద్ధి అని అంటారండి. సో ఈ విధంగా మీరు ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఈ విధంగా రాసుకుంటే మాత్రం యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ది పాయింట్స్.